హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే బటర్‌ఫ్లై క్లిప్ అనేది లాంగ్ వీడియో పెడతానన్నాను కదా! ఇదిగోండి ఇప్పుడైతే పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను బటర్‌ఫ్లై అనేది ఇలా డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఓహెచ్‌పి షీట్ తీసుకొని దానిపైన ఇలా పెట్టుకొని నేను ఇలా స్టోన్ చైన్ అనేది అంటించుకుంటున్నాననమాట. స్టోన్ చైనే ఎందుకంటే మనం ఇక్కడ మొత్తం అంతా జర్కన్ స్టోన్ అనేది అంటించాం కదా! ఇలాగా స్టోన్ చైన్ పెడితే కొంచెం హైలైట్ అవుతదని చెప్పి నేను స్టోన్ చైన్ అనేది తీసుకున్నానండి. మీకు స్టోన్ చైన్ అంత నచ్చదు అనుకుంటే మీరు జర్దోసీతో అంటించుకోవచ్చు. బావుంటుంది జర్దోసి కూడా. ఇగోండి నేనైతే ఇప్పుడు ఔట్‌లైన్ అనేది ఫినిష్ చేశాననమాట. మధ్యలోకైతే నేను బ్లాక్ కలర్ జర్కన్ స్టోన్స్ అనేవి వాడాననమాట. ఎందుకు అంటే బటర్‌ఫ్లై మామూలుగా ఆ పార్ట్‌లో బ్లాక్‌గానే ఉంటదండి. మనం మామూలు బటర్‌ఫ్లై చూస్తే. అందుకని ఇక్కడ కూడా నేనది అంటించాను. అండ్ ఇప్పుడు నేను రెక్కలకి ఏం చేస్తున్నానంటే లైట్ పింక్, దానికంటే కొంచెం డార్క్, ఇంకా డార్క్ అలా తీసుకున్నానండి కలర్స్ అయితే నేను. ఫస్ట్ అయితే నేను 2 కలర్స్‌తోనే చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు ఈ పీచ్ పింక్ కూడా కనిపించింది. సో, నేనైతే ఇలా చేసుకున్నాననమాట. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నవైతే క్లిప్ స్టోన్స్ అండి. నా దగ్గర ఈ కలర్‌లో క్లిప్ స్టోన్స్ ఉన్నాయి. అందుకనే నేను మధ్యలో ఇవి పెట్టి చేస్తున్నాననమాట. జర్కన్ స్టోన్‌కి బదులు. సేమ్ అండి, పైన ఏ కలర్ స్టోన్స్ అంటించానో కిందన కూడా అవే స్టోన్స్ అంటించాను నేనైతే. అండ్ ఇక్కడ నేను వాడిన గ్లూ అయితే B7000 గమ్ అండి. ఎప్పుడు కూడా నేను ఓహెచ్‌పి షీట్ మీద అదే అంటిస్తాను. అదైతేనే నాకు ఈజీగా ఉంటదనమాట. ఇక్కడైతే 3 రౌండ్ షేప్డ్ కుందన్స్ అనేవి పెట్టుకొని, ఇక్కడ మనం జర్దోసి అనేది అంటించుకుంటున్నాం. దాని కింద బేస్‌కొచ్చేసి నేను షుగర్ బీడ్స్ అనేవి పెట్టుకొని, దానిపైన ఇగోండి జర్కన్ స్టోన్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ వైట్ కాబట్టి మీకు క్లియర్‌గా కనిపియలేదు. సారీ దానికోసం. అండ్ ఇగోండి మనకి చిన్నది ఇలా ఉంచుకోవాలండి ఓహెచ్‌పి షీట్ మనం. ఎందుకంటే కిందన ఇలాగ స్టోన్ చైన్ అనేది అంటిస్తాం కాబట్టి. ఇగోండి నేనైతే గమ్ ఇక్కడ ఇలా అంటించేసుకొని నేను లెంత్ మన స్టోన్ చైన్ ఒక సపోజ్ 10 సెంటీమీటర్స్ అనుకోండి. ఫస్ట్ లైన్ వచ్చేసి 10 సెంటీమీటర్స్, నెక్స్ట్‌ది వచ్చేసి 8, నెక్స్ట్‌ది వచ్చేసి 6 అలా తీసుకోవాలండి. 2 స్టోన్స్ అలా గ్యాప్ ఉంచేసుకొని తీసుకుంటే బావుంటది. మీకు ఏ లెంత్‌లో కావాలంటే ఆ లెంత్‌లో పెట్టుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది అనిపించింది. సో, నేను ఇలా ఆపేసాననమాట. ఇగోండి మనకి ఇప్పటికైతే సగం వర్క్ అనేది ఫినిష్ అయింది. రిమైనింగ్ మొత్తం చుట్టూ ఉన్న మిగతా ఓహెచ్‌పి షీట్ అంతా కట్ చేసుకొని ఇలా క్లిప్‌కి గమ్ పెట్టేసుకొని అంటించేస్తే మన క్లిప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇగోండి చూడండి చాలా చక్కగా వచ్చింది కదా క్లిప్ అయితే. నేను ఎప్పుడైనా ఇది జుట్టుకు పెట్టుకొని మీకు ఒక వీడియో పెడతానండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవి కూడా వెళ్ళి చూసేయండి గాయ్స్. సో ప్లీజ్ like, comment and subscribe. Bye bye. Love you all. See you.